రేవంత్ రెడ్డి సీఎంని తిట్టేసరికి బల్కా సుమన్ అయితే బీఆర్ఎస్ కార్యకర్తలు అయితే ఊకునేది లేదు తగ్గేది లేదంటూ ఎవరు రండా ముండా అన్నారో ఆ రండాని రేవంత్ రెడ్డికి చెప్పడం జరిగింది. దానితోటి ఆయన పైన కేసు నమోదు చేయడం జరిగింది. సీఎంపై బల్కా నోటి దురుసు, తీవ్ర పదజాలంతో ఊగిపోయిన బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే చెప్పు చూపిస్తూ తిట్ల దండకం, కేసీఆర్నే రండా అంటావా అంటూ చిందులు, లక్షల మందిమి ఉన్నాం పండబెట్టి తొక్కుతాం అంటూ కామెంట్స్. మరి రేవంత్ రెడ్డి మాట్లాడింది వాస్తవమా? రేవంత్ రెడ్డి మాట్లాడడం కరెక్టా? ఆయన అధికారంలో ఉన్న ముఖ్యమంత్రి అయినప్పటికీ మాజీ ముఖ్యమంత్రిని ఏ విధంగా గౌరవించి మాట్లాడాలని తెలియదు ఆయనకి. అయినప్పటికీ ఆయన బీఆర్ఎస్ కార్యకర్తలు ఊకుంటారా అంటే చెప్పు చూపెట్టి మరి బల్కా సుమను మిమ్మల్ని పండబెట్టి దొక్కుతా రేవంత్ రెడ్డి నువ్వే రండావి అనుకుంటూ దురుసైన మాటలు మాట్లాడడం జరిగింది. అతని పైన బల్కా సుమన్ పైన 156, 155 సెక్షన్ కింద ఆయన పైన కేసు నమోదు చేయడం జరిగింది. మరి దానికి తగ్గట్టుగా ఎమ్మెల్యే వివేక్ ఏమన్నారో ఒకసారి చూద్దాము. బల్కా సుమన్ ఓళ్ళు దగ్గర పెట్టుకో, ఇష్టం ఉన్నట్లు మాట్లాడితే ఊరుకోం. ఎమ్మెల్యేల వివేక్, ప్రజలు ఓడించిన బీఆర్ఎస్ లీడర్లకు బుద్ధి రాలే, అధికారంలో ఉన్నప్పుడు అహంకారంతో అందరిని తిట్టిండ్రు, ఇప్పుడు అట్లనే మాట్లాడతామంటే ప్రజలు సహించరని హెచ్చరిక. ఇక్కడ ప్రజలే మిమ్మల్ని కొడదామని చూస్తా అంటే మళ్ళీ ప్రజలట బల్కా సుమన్ని కొడదామని చూస్తున్నాడు, బీఆర్ఎస్ పార్టీ వాళ్ళని కొడదామని చూస్తున్నాడట. మీరు మాట్లాడేది చక్కగానే ఉన్నది, కాంగ్రెస్ పార్టీ వాళ్ళు మాట్లాడేది చక్కగానే ఉన్నది, పద్ధతిగా మాట్లాడు, సంస్కారంగా మాట్లాడిల్లు. ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు చెడుగా మాట్లాడిల్లా. మొదలుపెట్టింది ఎవరు? రండా ముండా కూరని మాట్లాడింది ఎవరు? రేవంత్ రెడ్డి. రేవంత్ రెడ్డి అసలు ఎక్కడి నుంచి వచ్చిండు? రేవంత్ రెడ్డి కథ ఏంది? తెలంగాణ తెచ్చిన కేసీఆర్ని రండా అనడము, ముండా కొడుకునడము, శాతకాన్ని దద్దమనడము అంటూ తిడుతూ ఉంటే తెలంగాణ ప్రజలు ఊకోరు. కాంగ్రెస్ పార్టీకి ఈసారి ఎంపీ ఎలక్షన్లో గట్టి కౌంటర్ ఇవ్వడం జరుగుతుంది. మీరు బీఆర్ఎస్ పార్టీని గెలిపించకున్నా పర్లేదు, కానీ కాంగ్రెస్ పార్టీకి మాత్రం ఓటు వేయద్దు. అవసరమైతే ఆ బీజేపీకి వేసుకోండి నాయన.